దిశ నేచర్ అరకు కాఫీ. అరకు కాఫీ అంటే నాకెంతో ప్రేమ. ఒక గిరిజన ప్రాంతంలో వచ్చిన కాఫీ ప్రపంచం మొత్తం ఈరోజు పేరు వచ్చిందంటే అది 30 ఏళ్లకు మునుపు ప్రారంభించిన కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అప్పుడు ఎవరు నమ్మలేదు, అక్కడి నుంచి చేశాం. ఒకసారి ప్రధానమంత్రి గారు వస్తే నేను అక్కడ ఎగ్జిబిషన్ పెడితే ఆయనకు అరకు కాఫీ ఇచ్చి టేస్ట్ చేయమంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొన్న ప్రధానమంత్రి గారు ఒక ట్వీట్ పెట్టి అరకు కాఫీ గురించి మాట్లాడితే అది బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళింది. నేను ఆ రోజు పెట్టిన నాంది ఫౌండేషన్ అది రెడ్డి ల్యాబ్స్కి ఇచ్చాము, ఆ రోజు పెట్టమన్నాం. అది పెట్టిన తర్వాత ఆనంద్ మహేంద్ర ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు, మహేంద్ర గ్రూప్ చైర్మన్. నాంది ఫౌండేషన్ ఫస్ట్ టైం ఈ యొక్క అరకు కాఫీ ప్యారిస్లో పెట్టారు. ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితి వస్తుంది. మొన్న ఒక అతను వచ్చి నేచర్ అరకు కాఫీతో ఒక ఒప్పందం చేసుకున్నాం. అతనికి ఒక అభిమానం ఉంది, ఇక్కడే పుట్టాడు, విశాఖపట్నంలో ఉంటాడు, ఒక వర్మ అనే ఒక వ్యక్తి. అతను దీన్ని నేను ప్రమోట్ చేస్తాను, దీన్ని ప్రపంచం అంతా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ కూడా నేను ప్రమోట్ చేస్తానని మహిళలతో డాక్రా సంఘాలతో ఒక ఎంఓయూ చేశారు. 200 అరకు కాఫీ అవుట్లెట్స్ పెట్టడానికి. ప్రోడక్ట్స్ నేను చూశాను, చాలా బాగుంది. అరకు కాఫీ జెల్లీ పెట్టాడు, అరకు కాఫీ అనే ఇంకొక వెరైటీ తీసుకొచ్చాడు, చాక్లెట్ తీసుకొచ్చాడు, తర్వాత ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చాడు, అనేక వెరైటీస్ చేసి చాలా బాగా చేశాడు. నిన్ననే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ పెట్టే పరిస్థితికి వచ్చాడు, అక్కడ కూడా పెట్టారు. నేను ఇప్పుడే అడుగుతున్న అధ్యక్ష, మీ ద్వారా స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు ఇద్దరు ఆలోచించి ప్రపంచం అంతా టేస్ట్ చేస్తున్నారు అరకు కాఫీని, మన అసెంబ్లీలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా బోర్ కొడితే ఒక్కసారి పోయేసి ఫ్రెష్ అయ్యి ఒక అరకు కాఫీ దాకా వస్తే బ్రహ్మాండమైన శక్తి వస్తుంది. కాబట్టి ఈ అరకు కాఫీని లాజికల్గా తీసిపోయే బాధ్యత, ఆర్గానిక్ కాఫీ కింద దీన్ని ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసెంబ్లీలో పెడతాం. ఆ కాఫీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ నేను చెప్పను, నేను దాని గురించి మాట్లాడడం లేదు. అరకు కాఫీ సర్టిఫికేషన్, అదే సమయంలో ట్రేసబిలిటీ, ఏ చెట్టు వచ్చింది, ఏ రైతు పండించాడో ట్రేసబిలిటీ వస్తుంది. మీరు తాగేది ఆర్గానిక్ కాఫీ అవునా కాదా కూడా సర్టిఫికేషన్ ఉంటుంది. మీరు తాగేటప్పుడే ఒకసారి చూసుకొని తాగొచ్చు. ఆ గ్యారంటీ నేను ఇస్తున్నా. అరకు కాఫీ క్వాలిటీ గ్యారంటీ నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దాన్ని లాజికల్గా తీసుకెళ్తాం. అదే మరిగా దేశ ఆంధ్రప్రదేశ్లో కోక్ కూడా చాలా ఎక్కువ పండిస్తారు. మీ జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో ఇంటర్ క్రాప్ కింద కోకోనట్లోనే కాదు, ఇప్పుడు పామ్ ఆయిల్ కూడా వచ్చింది. దేశంలో పండించే కోక్లో